తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాదాన సత్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తగ్గిందని మరోసారి సర్వే జరిపించాలన్నారు. మున్నూరు కాపులకు వివిధ పదవుల్లో ఉన్న మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ పా శ్రీనివాసులు మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. అన్ని కులాలకు కార్పొరేషన్ చేసి మున్నూరు కాపులకు సొసైటీని ఏర్పాటు చేయడం రాజకీయ కుట్రని, త్వరలోనే మున్నూరు కాపు సంఘం నుంచి సర్వే చేసి సర్వే పత్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మున్నూరు కాపులపై కుట్ర చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పదవులన్నీ రెడ్డి కులస్తులకే ఉన్నాయని, పద్మశాలీలకు, గౌడ సంఘానికి, ఆర్యవైశ్యులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపులకు అన్యాయం చేస్తుందన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మున్నూరు కాపులు 5వ స్థానంలో చూపించే వరకు అందరము ఎందుకు వచ్చింది అనేది అంటున్నాము. ఆ రోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తక్కువ చూపించినప్పుడు కూడా మీ అందరికీ చెప్పిన, మనందరం కూడా ఒక యూనిట్గా ఉండి కమిటీలు వేసుకొని సమగ్ర సర్వే చేసుకోవాలి కనీసం అంటే కూడా మీరు పనిచేయలేదు. ఈరోజు ఏముంది, మళ్ళీ 5 ఏళ్ళ దాకా 10 ఏళ్ళ దాకా కూడా మళ్ళీ మన సంఖ్య పెరగదు. ఇక మనకు వచ్చేది ఎమ్మెల్యే టికెట్లు రావు, ఎంపీ టికెట్లు రావు, రాజ్యసభ రాదు, ఎమ్మెల్సీలు రావు, జడ్పీ చైర్మన్ రావు, వాళ్ళ సంఖ్య పరంగా ఏమి ఇయ్యరు. మళ్ళీ 5 ఏళ్ళు మనం వెనుకకు పోయినాం. ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఈ వేములవాడ ప్రభుత్వ పా శ్రీనివాస్ గారికి, కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, మరి కేశవరావు గారు, మీరు ఈరోజు ప్రజల సలహాదారులుగా ఉన్నారు. వి హనుమంతరావు గారు ఉన్నారు. ఇంకా మున్నూరు కాపులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ అందరూ కూడా మేము చెప్తున్నాము, మా సంఖ్య కరెక్టు లెక్క తీయాలి. మా సంఖ్య ఈరోజు 20% పైన ఉన్నాము, 40 నుంచి 50 లక్షల పైన ఉన్నాము. ఈరోజు మున్నూరు కాపులు రాజ్యాధికారంలో బీసీలను కలుపుకొని పోతున్నారు. బీసీలతోని మున్నూరు కాపులు ఎక్కడ రాజ్యాధికారంలో వస్తారో అని ఈరోజు మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపించేసి మా కులాన్ని మున్నూరు కాపులను వెనుకబడేయడానికి పెద్ద కుట్ర జరిగింది. అయ్యా, గౌరవ రెడ్డి కులస్తులు 43 మంది ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, అన్ని ఆర్థిక మంత్రి, అన్ని మంత్రులన్నీ మీరే ఉన్నారు. మాకు ఒక కార్పొరేషన్ మేనిఫెస్టోలో ఎవరు పెట్టలే, ఒక్కటే మా మున్నూరు కాపుది పెట్టినారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఇవ్వండి అయ్యా, మాకు 5,000 కోట్లు ఇవ్వండి అంటే 3,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తారంటే, మరి కార్పొరేషన్ సొసైటీ చేసినారు. ఆర్యవైశ్యులకు ఎందుకు ఇచ్చినారు? రెడ్డిలకు ఎందుకు ఇచ్చినారు కార్పొరేషన్? గౌడ్స్కి ఎందుకు ఇచ్చినారు? వేరే పద్మశాలకు ఎందుకు కార్పొరేషన్లు ఇచ్చినారు? మున్నూరు కాపులకు సొసైటీ ఎందుకు ఇస్తారు? ఈ రాజకీయ కుట్ర కాకపోతే 50 కోట్లు ఇస్తారా? 50 లక్షల మందికి 50 కోట్లు ఇచ్చినారు. మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసి కులాన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ప్రజా ప్రభుత్వం అంటారు, ఒక్కరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు బీసీ సాధికారత సంఘం కూడా బీసీలందరినీ కూడా యూనిట్ చేస్తున్నాం. ఈరోజు అయితే బీసీలందరూ కూడా యూనిట్ అవుతున్నారు. మున్నూరు కాపులు బీసీలు 136 కులాలు 2 కోట్ల మంది యూనిట్ అవుతున్నారు. వీళ్ళందరినీ కాపాడుకొని పార్టీలో బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయకుండా మున్నూరు కాపులను అణగదొక్కడానికి మీ ప్రయత్నం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము త్వరలో మా సంఘం ద్వారా, మున్నూరు కాపు సంఘం ద్వారా రేపు మేము సమగ్ర సర్వే చేసి లెక్కలు మొత్తం ఇస్తాము. ప్రతి గ్రామంలో ఓటర్లు యుక్తంగా నేను కరెక్ట్ 10-12 సంవత్సరాల కింద ప్రయత్నం చేస్తాను. మా వాళ్ళే కాలువట్టి ఇగ్గినారు, కానీ ఈరోజు ఎవ్వరు కాలువట్టి ఇగ్గినా నేను భయపడను. కుటుంబ సమగ్ర సర్వే చేసి మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో, మీ ఏదైతే జిల్లా అధ్యక్షులు, ఏదైతే మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మీరందరూ కూడా కష్టపడి కుటుంబ సమగ్ర సర్వే మున్నూరు కాపు మనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని అనుకుంటున్నాము. త్వరలో ఒక మీటింగు హైదరాబాద్లో 33 జిల్లా అధ్యక్షులతో ఏర్పాటు చేసి బలంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను మేము మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా ఖండించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.